ఇండియా పాకిస్తాన్ యుద్ధం నిలిచిపోయింది. సీజ్ ఫైర్ చేయబడింది. సీజ్ ఫైర్ ఒక 3-4 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ ఉల్లంఘించడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య సంధి కుదర్చడానికి నేనే కారణం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పుకుంటున్నాడు. దాని గురించి భారతదేశం కానీ, లేకపోతే భారత ప్రభుత్వం కానీ, ప్రధానమంత్రి కానీ, లేకపోతే మన డీజీసీఏ సమావేశంలో కానీ ఎక్కడా కూడా రిఫరెన్స్ ఇవ్వలేదు. ట్రంప్ కారణంగా మేము యుద్ధం నిలిపేయడం జరిగిందని చెప్పి. అండ్ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది యుద్ధం కాదు, మిలిటరీ ఆపరేషన్. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో నిర్వహించినటువంటి మిలిటరీ ఆపరేషన్. ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా సుమారుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ప్రాంతాల మీద భారత వాయుసేనలు దాడులు చేయడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో మరొక అంశం ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయలేదు. ఇక్కడ కార్పెట్ బాంబింగ్ జరగలేదు. కార్పెట్ బాంబింగ్ అంటే ఇజ్రాయిల్ పాలస్తీనాలో చేసినట్టుగా, లేకపోతే రష్యా యుక్రెయిన్లో చేసినట్టుగా కార్పెట్ బాంబింగ్ చేయట్లేదు. కార్పెట్ బాంబింగ్ ఏంటంటే, ఒక హాల్లో కార్పెట్ వేస్తాం, హాల్ అంతా ఆక్రమించుకుంటుంది. కార్పెట్ బాంబింగ్ అంటే కార్పెట్ వేసినట్టుగా అనేక బాంబులు వేసిరాడు. దానివల్ల సివిలియన్స్ కూడా చనిపోతారు. కానీ ఇండియాలో ప్రెసిషన్ బాంబింగ్ జరిగింది, కార్పెట్ బాంబింగ్ జరగలేదు. ప్రెసిషన్ బాంబింగ్ అంటే ఒక నిర్ధారితమైనటువంటి టార్గెట్ని సెట్ చేసుకుని ఆ టార్గెట్లు మాత్రమే కొట్టడం. ఈ ప్రెసిషన్ బాంబింగ్లో ప్రధానంగా టార్గెట్ చేసినటువంటిది టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రమే. టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్లు, జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ టార్గెట్ చేసాం, దాన్ని వినాశనం చేసాం. అలాగే జనరల్గా మనం మీడియాలో వస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ 2.0, అది యాక్చువల్గా అఫీషియల్ కాదు, మీడియాలో చేస్తున్నటువంటి ఒక ప్రచారం. ఆ సింధూర్ 2.0 అనే దాని ప్రకారం కొన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా టార్గెట్ చేయడం జరిగింది. సో దట్ ఈ జెట్ ఫ్లైట్స్ టేకాఫ్ చేయకుండా ఉండడం కోసం. ఇవన్నిటినీ కూడా మనకి ఈ సైనిక అధికారులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే క్లియర్గా ఇచ్చారు. అండ్ ప్రధానమంత్రి కూడా దీని గురించి మాట్లాడుతూ, టెర్రరిస్ట్ని ఉసిగొల్పి భారతదేశం మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తే దాన్ని మేము యుద్ధంగానే పరిగణిస్తామన్నారు. బట్ అది మిలిటరీ ఆపరేషన్గానే గుర్తించాలి. ఎప్పుడైతే మనం సివిలియన్స్ మీద దాడి చేయట్లేదు, దాంతోపాటు మిలిటరీ స్థావరాల మీద దాడి చేయట్లేదు, కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఫుల్ లెంగ్త్ యుద్ధం కాదు. కానీ మన ఛానల్స్లో ఇది ఒక ఫుల్ లెంగ్త్ యుద్ధంలాగా, యుద్ధం వచ్చేసినట్టుగా ప్రజల్లో భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడేమి సీజ్ ఫైర్ ఇటువంటి ఏమి అవసరం లేదు. యాక్చువల్గా ఈ మన టార్గెట్ ఏదైతే లక్ష్యం నిర్దేశించుకున్నామో, టెర్రరిస్టుల మీద దాడి చేయడం అనేటటువంటి, టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయడం, టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేయడం అనేటటువంటిది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించకుండానే చేయడం జరిగింది. కాబట్టి ఇది పాకిస్తాన్ యొక్క సార్వభౌమాధికారం మీద కానీ, లేకపోతే వాళ్ళ ఇంటిగ్రిటీ మీద కానీ దాడి చేసినట్టు కాదు. ఇది కేవలం యాంటీ టెర్రర్ మిలిటరీ ఆపరేషన్. ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. యుద్ధం అని చెప్పి మీడియాలో మాత్రమే వార్తలు వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం మిలిటరీ ఆపరేషన్. సో ఇది అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఈ మిలిటరీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. కాబట్టి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కాబట్టి ఇక కాల్పులు నిలిపివేయడం జరిగింది. దీనికోసం డొనాల్డ్ ట్రంప్ వచ్చి మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి బిల్డప్ అక్కర్లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ ఆపేయడం వల్ల ఇక ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయంటే, ఇది ఫుల్ లెంగ్త్ వార్గా మారేటటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. పూర్తి స్థాయి యుద్ధం అంటూ వస్తే అది అణుయుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఇప్పటిదాకా అణుబాంబు ఉంది అనేటటువంటి ఒక బ్లాక్మెయిల్ చేస్తుంది. అణుబాంబుల ద్వారా మేము మిమ్మల్ని మీ మీద దాడి చేస్తామనే బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ భ్రమలన్నింటినీ భారత మిలిటరీ తొలగించేసింది ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ ద్వారా. అంటే ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ ద్వారా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ కాకుండానే పాకిస్తాన్లో ఉన్నటువంటి అణుస్థావరాల మీద కూడా దాడి చేయగలిగే, ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఇండియన్ ఆర్మీకి ఉంది, బ్రహ్మోస్ లాంటి మిసైల్స్కి ఉంది. కాబట్టి ఆ పాకిస్తాన్ నుంచి ఏదైనా ఒక మిసైల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని కనుక తీసుకురావడం జరిగితే దాన్ని మధ్యలోనే ఛేదించగలిగేటటువంటి ఐరన్ డోమ్ వ్యవస్థ ఇండియాలో ఉంది ఆల్రెడీ. ప్రపంచానికి ఎవరికీ తెలియకుండానే భారతదేశం చాలా రహస్యంగానే దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఒక్క డ్రోన్ కానీ,
ఒక మిసైల్ కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటిది గాల్లోనే పేల్చేశారు. S-400 సిస్టమ్ ద్వారా, ఈ బ్యాటరీ సిస్టమ్ ద్వారా భారతదేశం వీటన్నిటిని, డ్రోన్స్ని, తర్వాత ఈ మిసైల్స్ని మధ్యలోనే ఆటంకపరచడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ వార్ హెడ్ ఏదైనా మోసుకొచ్చే మిసైల్ని ఆ దేశంలోనే పేల్చేయచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అయితే ఈ ఓవరాల్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంటుందో ఆ ప్రధాన కేంద్రాన్నే భారతదేశంలోనే ఉంటూ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించకుండానే పేల్చేయగలిగేటటువంటి సామర్థ్యం ఇండియన్ మిసైల్ సిస్టమ్కి ఉంది. ఇంకా ఈ యుద్ధంలో, ఈ మిలిటరీ ఆపరేషన్లో అగ్ని P5 అనేటటువంటి 5th జనరేషన్ మిసైల్ ఇంకా బయటికి తీసుకురాలేదు. దానికి 5000 కిలోమీటర్ రేడియస్ ఉండేటటువంటి, కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యం ఉంది. దాన్ని కనుక బయటికి తీసుకొస్తే, అలాంటి మిసైల్స్ని కనుక ఒక 20 మిసైల్స్ని ఒకదాని వెంట ఒకటి ప్రయోగించడం జరిగితే టోటల్గా పాకిస్తాన్ స్మాష్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశం ఏదీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ని ఆక్యుపై చేసుకుంటే మళ్ళీ అది ఒక వివాదాస్పదమైన రాష్ట్రం అవుతుంది తప్ప దాన్ని ప్రశాంతంగా పరిపాలించే పరిస్థితులు ఉండవు. కాబట్టి వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలిపెడతారు. ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళనే వదిలిపెట్టడం అంటే, బలూచ్ రెబల్స్ ఎవరైతే, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బెలూచిస్తాన్ని సపరేట్ చేస్తుంది. సింధ్ ప్రావిన్సెస్లో కూడా అటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కాబట్టి స్వయంకృతం చేసుకున్నారు. కాబట్టి స్వయంగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ మిలిటరీ ఆపరేషన్ కొనసాగించాల్సినటువంటి అవసరం ఇంకా లేదు. ఎందుకని అంటే భారత సైన్యం యొక్క ఎయిర్ కెపాసిటీ, స్టాండింగ్ ఆర్మీ కెపాసిటీ, విక్రాంత్ INS రూపంలో నేవల్ కెపాసిటీ, ఈ మూడిటికి సామర్థ్యానికి సంబంధించినటువంటి అవగాహన ప్రపంచ దేశాలన్నిటికీ వచ్చింది. చైనా అమ్మినటువంటి మిసైళ్ళని భారత సైన్యం కూలగొట్టింది. అంటే అలాగే F-16 యుద్ధ విమానాల్ని కూలగొట్టారు. దీంతో అమెరికా వెపన్స్కి ఉన్నటువంటి సామర్థ్యాల మీద, చైనీస్ వెపన్స్కి ఉన్నటువంటి సామర్థ్యాల మీద ప్రపంచ దేశాలన్నిటికీ అనుమానం మొదలైంది. భారతదేశం 1962లో అసలు ఆయుధాలు లేనటువంటి పరిస్థితి. కాబట్టి చైనా యుద్ధంలో ఓడిపోయింది. ఆ తర్వాత ఆయుధాలు దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాం. దానివల్ల 2012 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా ఆవిర్భవించింది. అటువంటి పరిస్థితి నుంచి 2015లో మొదలు పెడితే 2025 నాటికి, 2024-25 నాటికి భారతదేశం ఆత్మనిర్భరత సాధించింది. ఈ ఆయుధాల ప్రొడక్షన్లో, వెపన్ ప్రొడక్షన్లో సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవడమే కాదు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. పినాకా రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. ఒకే రాకెట్ లాంచర్ నుంచి ఒకేసారి 12 రాకెట్లు విడుదల చేయగలిగింది. అనేక దేశాలకి, ఇంక్లూడింగ్ ఫిలిప్పీన్స్ కానీ, వియత్నాం కానీ, ఇటువంటి అనేక దేశాలకి భారతదేశం ఈ పినాకా రాకెట్లు అమ్ముతుంది. దీనికన్నా మించినటువంటి వాస్తవం ఏంటి అంటే, భారతదేశం ఎగుమతి చేసేటటువంటి ఆయుధాల విలువ $21 బిలియన్. ఈ $21 బిలియన్ 2024-25 ఇయర్ నాటి. దీనిలో 50% అమెరికాకి ఎగుమతి చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. సో దీన్ని బట్టి భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి, ఆయుధ సామాగ్రి, ఆయుధ బలం ప్రపంచ దేశాలకి అవగతమైంది. ఇది మేక్ ఇన్ ఇండియా ద్వారా, అలాగే ఆత్మనిర్భరత ద్వారా సాధించడం జరిగింది. కాబట్టి ఇది యుద్ధం కాదు, కేవలం మిలిటరీ ఆపరేషన్. ఈ మిలిటరీ ఆపరేషన్ ద్వారా మనం ప్రపంచానికి నిరూపించింది ఏంటి అంటే, మనం యుద్ధం ఎప్పుడైనా మొదలు పెట్టగలం, ఎప్పుడైనా ఆపగలం. ఎప్పుడు మొదలు పెట్టడమే కాదు, ఎప్పుడు ఆపడం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఆపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్చు తగ్గుతుంది, అనవసర ఖర్చులుండవు. పాకిస్తాన్కి బలమైన హెచ్చరిక జారీ చేయబడింది. ఆ హెచ్చరిక ద్వారా పాకిస్తాన్ ఇకపై ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడేటటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరదా పుట్టినప్పుడల్లా ATMకి వచ్చినట్టు డబ్బులు తీసుకెళ్ళినట్టుగా కాకుండా, ఈ టెర్రరిస్టులు మరోసారి భారతదేశం మీద ఇటువంటి చర్యలు చేపట్టాలంటే భయపడతారు. గతంలో 2014కి ముందు ఈ టెర్రరిస్టులు ఏదైనా చర్యలు చేపడితే, టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగితే ప్రభుత్వం కేవలం ఖండించి వదిలిపెట్టేసేది, UNOకి రిపోర్ట్ ఇచ్చేది, ఫిర్యాదు చేసేది. బట్ 2015 తర్వాత, అంటే 2016లో కానీ, 2019లో కానీ, 2025లో కానీ జరిగినటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలపై భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ ఏదైతే ఉందో, అది సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్స్ కావచ్చు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో ఎయిర్ స్ట్రైక్స్, అండ్ ఇప్పుడు 2015లో మిలిటరీ ఆపరేషన్. ఈ మూడు కూడా టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా కానీ భారతదేశం క్షమించదు అనే అంశాన్ని తెలియజేస్తుంది.